గళములు పాడెను మా మనసులు వాడెను మా గళములు పాడెను ఇచ్చోటికి జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి ఒక్కటైన చేతనం ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు ఎలా పొందినా తీగమల్లేలో దీపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో అమ్మలోని ప్రతి రూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో మహనీయుల్లారా అయ్యో మహనీయుల్లారా అందరూ చప్పట్లు కొట్టాలి. నిలువెత్తు త్యాగమై వెలసింది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి. జై బోలో ఈశ్వరి బాయి జై బోలో వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రతి జైన్ గీతారెడ్డి గారు, డాక్టర్ జే ప్రీత హరిత్ ఐఆర్ఎస్ వారిని కూడా వేదికపైకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా. కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, దీపారాధన, సాయంత్రాన దీపారాధన కార్యక్రమాన్ని చేసుకుని ప్రారంభించుకుంటున్నాం. చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నిన్న ఒక పెద్ద ప్రోగ్రాం జరిగి ఈరోజు ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉండగా మరి అమ్మ అభిమానులు ఇంతమంది ఫాలోవర్స్ ఇక్కడికి రావడం అంటే చిన్న విషయంగా హృదయపూర్వకంగా మీ అందరినీ మరోసారి స్వాగతిస్తూ ఉన్నాను. మీకు తెలిసిందే ఏటేటా ఈ ప్రోగ్రాం మనం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మొదలు పెడితే మన ముఖ్య అతిథిగా నాతో పాటు గవర్నమెంట్లో పనిచేసినటువంటి, నేను మంత్రిగా ఉన్నప్పుడు రమణాచారి గారు చిరపరిచితులు, నాకు ఆత్మీయులు కూడా. మరి వారు ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం. వారిని స్వాగతిస్తూ, వారు ప్రతిసారి మా ప్రోగ్రాంలో మాతో ఉంటారు. మరి అదే రుణానుబంధమో నాకు తెలియదు, కానీ ఇన్ని ప్రోగ్రామ్స్ అమ్మవి మనం చేస్తుంటే రమణాచారి గారు లేని ప్రోగ్రాం ఎప్పుడు జరగదు, జరగకూడదు, జరగబోదు అని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఆ విధంగా శ్రీనివాసరాజు గారు, శ్రీనివాసే కదండి, శ్రీనివాసరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్, వారి ఇన్ఛార్జ్ ఈ డిపార్ట్మెంట్కి, కల్చరల్ అండ్ యూత్ అఫేర్స్. మరి వారు ఇక్కడికి రావడం, ఈ శాఖ నాకు ఉండేది ఒక సమయంలో, లాంగ్ 95లో వారు గుర్తు చేస్తున్నారు రమణాచారి గారు. మరి ఆ శాఖను వారు నిర్వహిస్తున్నారు. ఈ శాఖలో చాలా పని ఉంటుంది, ఎన్నెన్నో పనులు, మనం ఎన్నెన్నో కార్యక్రమాలు చేయొచ్చు. వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పువర్ ఆర్టిస్ట్స్. నా సమయంలో అప్పుడు 200 ఇచ్చేది రిటైర్డ్ ఆర్టిస్ట్ కానీ. నాకు అది 200 ఏం చేస్తారని చెప్పి అప్పుడు 500 పెంచాను నేను. వారు ఎంతో సంతోషించారు. ఈరోజు ఆల్సో 500 ఇస్ నథింగ్. శ్రీనివాసరాజు గారు, మీరు అలాంటి పని ఏదో చేసి రిటైర్డ్ ఆర్టిస్ట్ని మీరు ఒక 2000 వాళ్ళకి ఇప్పించగలిగితే 3000 అని చెప్తున్నారు రమణాచారి గారు. గవర్నమెంట్లో అడ్వైజర్గా ఉన్నారు. రమణాచారి గారు ఈజ్ ది అడ్వైజర్ టు ది కల్చరల్ అఫేర్స్ అడ్వైజర్. మరి ఇక్కడ ఇద్దరు కన్సర్న్ పీపుల్ ఉన్నారు. సో ఆర్టిస్ట్ని ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. Again, I invite our other IAS officer. She is a lady who carries a legacy behind her. Her father, the late O.E. Bhimana, the great poet. I had the honor of felicitating him on this stage itself. I don't know how old you were there then at that time. Must have been a young child. So, O.E. Bhimana గారి కూతురు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ విజయేంద్ర గారు ఇక్కడ రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమెని స్వాగతిస్తున్నాను. ఆవిడ పక్కన ఉన్నటువంటి సుధారాణి గారు, షీ ఈజ్ ప్రొఫెసర్ ఇన్ ది తెలుగు యూనివర్సిటీ.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మీకు గుర్తే ఉంటుంది, వీ హ్యావ్ ఫెలిసిటేటెడ్ హర్ విత్ 4 dynamic women not so long ago on this very stage. ఈరోజు వారి మాకు ఒక విశేష అతిథిగా రావడం మా సంతోషం, మా ఆనందం అని వారిని స్వాగతిస్తాము. మరి అసలు let me come to the lady on my right. She is another dynamic Ishwari Bai garu అని చెప్పి I can say that. Because this is Preeta Harith, IRS, Indian Revenue Services Law. She has been working for a long time. She also became the Chief Commissioner of Income Tax, worked in many states, and after that, during her travels to the different states, she found the plight of the Dalits. She found the plights of the Dalit women, brutally raped, murdered, and the kind of conditions they were going through. And she was posted to Delhi in 2010. She decided that enough is enough. Her husband is an IPS officer in Thiruvananthapuram in Kerala. So both the couple are dynamic people. She comes from the Jatau family, Mahar family in Delhi. Her father was a close associate of our great writer of the Constitution, the father of the Constitution, B.R. Ambedkar ji. That is a close association this young woman has here. And thanks to K.K. Raja garu, who has selected her to get the Ishwari Bai Memorial Award today. So the final word is, like mother, what you saw in the film, she has saved people who have burned. She fought against people who were raped. This is the kind of activities, constant activities she's been doing. And at this young age, if she's like this, I think we can see another Ishwari Bai coming up in her in a way. I would be happy to follow your career. I'll really be touched if you grow and get to the heights. What she did finally, who would give up an IAS, IPS, IRS post? She didn't. She gave up her post and she said, no, I will totally focus on my people, the downtrodden people. And now she just goes traveling from state to state, only doing work for the downtrodden and the poor people and trying to help them as much as she can. And she's founded her own Samakhya Sangathan, through which she keeps working. I'm very happy to have seen you here in person, Preeta Harith ji. So welcome to our program. You saw the documentary, maybe you didn't understand because of the language, but you could have seen there are similarities in what you are doing now and what she did then. So we want more Ishwari Bais to be there in the society. Not just Dalit, just fight for anybody who needs justice. Be a man, woman, a child, whoever. There is so much happening in child molestation also. So having welcomed all of them, I must come to another important person who is sitting right next to me here, Mamidi Hari Krishna garu. He is really our backbone. He runs this beautiful cultural department and he gets kudos from everybody. A very friendly person and very helpful, very supportive. So both of us have been doing this program for the last 7 years. This team of Ramanachari garu, Hari Krishna garu and me, together we have been carrying on this. I'm also happy to announce here, because this is my welcome address and that's where it will end, my role. Our trust is doing a lot of activities. Our trust, as my mother wanted low-income family girls to study and be economically independent, అదేవిధంగా ఆర్థికంగా మన అమ్మాయిలు వాళ్ళ కాళ్ళపై నిలబడాలని చెప్పి మా అమ్మ చేసినటువంటి శ్రమని చూసి మేము నర్సింగ్ స్కూల్స్, నర్సింగ్ కాలేజెస్, వాట్ we are running in her name. And those girls are doing extremely well and they will go far and keep the flag of late Srimati J. Ishwari Bai flying is what I say. In front of me, a lot of friends, మా అమ్మతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు జేవి రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ జాడపై నడిచినటువంటి మన మహానాడు నాయకులు
చెన్నయ్య గారు ఉన్నారు, ఇలాగ చాలామంది, శంకర్ గారు ఉన్నారు. ఇక్కడ నాకు కనపట్టలేదు, ఐ డోంట్ హ్యావ్ మై రైట్ గ్లాసెస్ టు కీప్ సీయింగ్ హూ ఇస్ హూ. And my Professionals Congress chapter president, Ms. Padmavati is here. The state president, Dr. Shravan Kumar Reddy is here, and others, everybody. Na constituency, Zahirabad nunchi ninna kuda vacharu, ivala kuda vacharu. How can I forget talking about yesterday's program? Ninna amma gariki postal stamp release chesaru. Evaro kaadu, సాక్షాత్ మన దేశానికి ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్. ఆయన అంత దూరం నుంచి వచ్చి వారి స్టాంప్ రిలీజ్కి రావడం అంటే మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అది. మరి అలా ఒక దళిత్ ఐకాన్ అని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ వారి గురించి చేయడం అంటే అది సులభమైనటువంటిది కాదు. కానీ అమ్మ అర్హతను చూసి, తన పనిని చూసి, పనితనం చూసి 30 సంవత్సరాలు గడిచిన తను మన మధ్యలోంచి వెళ్ళిపోయినా ఇంకా కూడా ఆమెను గుర్తుంచుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా మనందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి వెంకయ్యనాయుడు గారికి నా కృతజ్ఞతలు నిన్ననే నేను చెప్పాను, కానీ ఈరోజు కూడా చెప్పదలుచుకోవాల్సింది, బికాస్ అది చిన్న విషయం కాదని అది గుర్తు చేస్తూ మరి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు శ్రీమతి ఈశ్వరీబాయి గారి 30వ వర్ధంతి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ కెవి రమణాచారి గారికి, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి గీతారెడ్డి గారికి, యూత్ అఫైర్స్ సెక్రటరీ శ్రీ శ్రీనివాసరాజు గారికి, అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి సుధారాణి గారికి, ఈరోజు ఈశ్వరీబాయి గారి పేరిట అవార్డుని అందుకుంటున్న శ్రీమతి ప్రీతా హరిత్ గారికి, మా సోదరులు మామిడి హరికృష్ణ గారికి, ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈశ్వరీబాయి గారి స్మృతిలో జరుగుతున్న ఈ సభలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు రెండో అవకాశం. దాదాపు 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒకసారి ఈ సభలో నేను మన హరికృష్ణ గారి ఆహ్వానం మేరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించినందుకు భాషా సాంస్కృతిక శాఖకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈశ్వరీబాయి గారు మా నాన్నగారు బోయ భీమన్న గారికి సమకాలికులు. వారి గురించి కూడా నేను చిన్నప్పటి నుంచి వినడం జరిగింది. అంటే ఇద్దరూ కూడా ఒకే రకమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. మా నాన్నగారు కూడా కొంత రాజకీయ రంగంతో టచ్లో ఉండిన వాళ్ళు కాబట్టి ఇంట్లో జరిగే చర్చల్లో కూడా ఈశ్వరీబాయి గారి గురించి వినడం, తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. ఆ రకంగా అంటే ఆవిడ ఎంత గొప్ప వ్యక్తో ఈరోజు డాక్యుమెంటరీలో చూపించారు. అగ్నిశిఖ అన్నారు. ఆ అగ్నిశిఖను గురించి తెలుసుకునే అదృష్టం కూడా అప్పుడు కలిగింది. తర్వాత ఈశ్వరీబాయి గారి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఒక పుస్తకాన్ని ఆవిడకి అంకితం చేశారు. అంటే ఆయన రాసిన ప్రతి రచనని ఒక విశిష్ట వ్యక్తికి అంకితం చేయడం ఆయనకు అలవాటు. అదేవిధంగా 1993లో అంబేద్కర్ మతం అని చెప్పి ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఆ పుస్తక ప్రచురణ అయిన తర్వాత ఎవరికి అంకితం ఇవ్వాలి అన్నప్పుడు ఈశ్వరీబాయి గారికి అంకితం ఇవ్వడం జరిగింది 1993లో. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, అంటే ఆయనకి ఈశ్వరీబాయి గారన్న, గీతారెడ్డి గారన్న చాలా గౌరవం, చాలా అభిమానం. అది ఆయన రాసిన ఆ పుస్తక పీఠికలో ఆయన అంకితమిస్తూ రాసిన కొన్ని మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆయన మాటల్లో అంబేద్కర్ మతం అనే ఈ చిన్ని పుస్తకాన్ని ఎవరికైనా అంకితం ఇవ్వాలనుకున్నప్పుడు అంబేద్కర్ ఉద్యమం కోసమే తన జీవిత సర్వస్వాన్ని ధారపోసి కృషి చేసిన ఈశ్వరీబాయి పేరే నాకు శిఖరాయమానంగా భాషించింది. ఆవిడకే ఈ రచనను అంకితం చేస్తున్నాను అని చెప్పారు. ఈశ్వరీబాయి అంటే నిమ్న కులాల అభ్యుదయం కోసం అంబేద్కర్ జీవితకాలంలోనే తన కృషిని ప్రారంభించి అంబేద్కర్ తర్వాత సర్వతోముఖంగా కొనసాగించి జీవితాంతం వరకు నిరంతరంగా నిబద్ధతతో శ్రమించిన స్థితప్రజ్ఞురాలు. నాకు తెలిసినంత వరకు అంబేద్కర్ తర్వాత ఒక 30 సంవత్సరాల కాలాన్ని ఈశ్వరీబాయి తరం అనవచ్చు.
రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ శ్రేణిలో కూడా షెడ్యూల్డ్ కులాల బాగోగుల కోసం జీవితాన్ని సమర్పించిన నాయకురాలు ఆమె. సైనిక పరంగా ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతటి గొప్పదో సాంఘిక న్యాయపరంగా జె ఈశ్వరీబాయి అంతటిది. భారతీయ వీర నారీమణులని స్మరించినప్పుడు అందులో ఈ ఆధునికాంధ్ర వీర నారీమణి అగ్రగణ్య అవుతుంది. దీంతో పాటుగా ఆయన అంటారు, ఇతరుల వల్లే కాక ఈశ్వరీబాయి గారిలో ఒక ప్రత్యేకత ఉంది. తన దేశ సేవా తత్పరతకు ప్రజ్ఞాపాఠవానికి వారసురాలుగా కుమార్తె గీతారెడ్డిని ప్రజాసేవకు అందజేసింది ఆమె. అందుకు దేశమంతా ఈశ్వరీబాయికి సదా కృతజ్ఞమై ఉంటుంది. అంటే నా మాటల్లో చెప్పే కంటే ఆవిడ సమకాలికురాలు మా నాన్నగారి మాటల్లో చెప్తే బాగుంటుందని చెప్పి నేను ఇది చెప్పడం జరిగింది. అయితే అంటే ఈ రోజుల్లో మనం ముఖ్యంగా మహిళలు కానీ తర్వాత షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు మనం దళితులు అంటున్నాం, కాకపోతే మా నాన్నగారికి దళిత శబ్దం ఇష్టం ఉండేది కాదు, కాకపోతే ఆ శబ్దం వాడాల్సి వస్తుంది. అయితే ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా ఇష్యూస్ మనం ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాం. అంటే మనకి స్వాతంత్రం వచ్చాక ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సమస్యలు ఇంకా ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. దళితుల్ని కానివ్వండి, మహిళలని కానివ్వండి, ఇప్పుడు కూడా ఈ రెండు అంశాల మీద పోరాడే వాళ్ళు చాలా రకాల కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే అప్పట్లో అంటే 1940లలో ఒక మహిళ, అందులో ఒక దళిత మహిళ, ఇంటి నుంచి ఆడవాళ్ళు బయటికి వచ్చి చదువుకోవడమే పెద్ద గగనం అయిపోయిన రోజుల్లో ఒక దళిత మహిళ బయటికి వచ్చి తన వాళ్ళ కోసం, తన మహిళల కోసం, తన దళితుల కోసం చేసిన పోరాటం అనేది సామాన్యం కాదు. ఆ పోరాటం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో శ్రీమతి గీతారెడ్డి గారు ఈ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి చేస్తున్న సేవ కూడా చాలా గొప్పది. అందుకు నేను ఆవిడకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాగ ఇంకా చాలామంది ఈశ్వరీబాయి మనలో తయారవ్వాలి. ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం కంప్లీట్గా అడ్రస్ చేయాలి అంటే ఆవిడ పోరాట స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం కొనసాగుతామని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మెమోరియల్ ట్రస్ట్ అలాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ రోజు వెల్కమ్ ప్రీతా హరిత్ గారు ఐఆర్ఎస్, మిత్రాదేవి శ్రీ మిశ్రాదేవి అండ్ మెహర్చంద్ రాఘవ్ గారు వారి తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీ నుండి పట్టభద్రులయ్యారు. వారు 1987లో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా నియమితులై నార్త్ టు సౌత్ అన్ని రాష్ట్రాల్లో కూడా పనిచేసి ఇప్పుడు 2015లో అంబేద్కర్ గారి సిద్ధాంతాలకు ప్రభావితురాలై బహుజన సమ్యక్ సంఘటనని స్థాపించారు. దళితులను బలోపేతం చేస్తూ వారిని ఉపాధి వైపుకు నడిపించడానికి నడుం బిగించారు. స్త్రీల పట్ల ఎక్కువగా Department of Language and Culture, Government of Telangana and Ishwaribai Memorial Trust are pleased to honor you with the Ishwaribai Memorial Award for 2021. Your services to the Department of Direct Taxes in Government of India and to the Dalit community in upholding their human dignity are exemplary and service voluntarily for the cause of the downtrodden and for the broad mission of Prabuddha Bharat, enlightened India. The dream of Ambedkar are praiseworthy. విద్యా సంస్థల స్థాపన చేసి గీత స్కూల్స్ని స్థాపించి మహిళలకి అంటే ఇప్పుడు మనం స్కిల్ ఇండియా అంటున్నాం, ఆ కాలంలోనే 40స్లోనే తను వృత్తి విద్యా కోర్సులని నేర్పించి కుట్టు పని కానీ ఎంబ్రాయిడరీ కానీ చాలా శిక్షణలు ఇప్పించి ఒక ఆర్థిక స్వావలంబనకి ఆమె బీజం పోశారు ఆ కాలంలోనే. తర్వాత ఆడవాళ్ళకి అంటే మహిళలకి ఆర్థిక సంపత్తి అనేది చాలా అవసరమని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అక్కడ చౌక ఆహార ధరల పంపిణీ దాంట్లో కూడా కొంతకాలం పనిచేశారు. ఆమె సీతమ్మ పరోపకారిణి పాఠశాల అని ఉండేది. వాల్తాటి శేషయ్య, భాగ్యరెడ్డి వర్మలు, కట్టారామక్కల పరంపరలో తను కూడా స్కూల్స్ని స్థాపించడం జరిగింది. దళిత జనోద్ధరణ తన జీవితంలో మరో అంశం.
దళిత నాయకులు అరిగ రామస్వామి గారు స్థాపించిన జాతీయోద్యమ ఆది హిందూ జాతీయోన్నతి సభలో వారి తండ్రి గారు బలరామ గారు కూడా కార్యకర్తగా పనిచేశారు. ఆ కాలంలో ఆ పరంపరలో వాల్తాటి శేషయ్య ఇంతమంది ప్రముఖుల పరంపరలో విద్యా సంస్థలు నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. తెలంగాణలో హైదరాబాదు సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ కట్ట రామక్క పాయల్ స్కూల్స్ని ఆదర్శంగా తీసుకొని తన ప్రస్థానాన్ని ముందుకు సాగించారు ఈశ్వరీబాయమ్మ గారు. ఆమె తన జీవితంలో విద్యకిచ్చినంత ప్రాముఖ్యత అంటే దాదాపు తను స్కూల్ వరకే విద్య అభ్యసించి ఆ తర్వాత ఆపాల్సి వచ్చినా కానీ ఇప్పటి వరకు తన జీవితంలో అనేక ఘట్టాలని మనం చూసాం. దీన్ని మళ్ళీ నేను మీకు రిపీట్ చేయడం లేదు. కానీ కొన్ని విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు రాజ్యాంగ రచన చేస్తున్నారు, అనేక పోరాటాలు చేస్తున్నారు. వాటన్నిటినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక గొప్ప జాతీయ నాయకుడిగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని ముందుకు సాగారు ఈశ్వరీబాయమ్మ గారు. అంటే అప్పుడు మాడపాటి హనుమంతరావు గారు ఫస్ట్ మేయర్గా ఉన్నప్పుడు అక్కడ దాదాపు తను మున్సిపల్లో కార్పొరేషన్లో ఒక ఎంత అంటే తను ఒకటే చెప్తారు, అంటే శాసనసభలో 2 సార్లు ఎన్నికైనప్పుడు కూడా ఒక ప్రసంగంలో తను చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ ఈ రాజకీయ నాయకులకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి పేదరికం అంటే ఏం తెలుస్తుంది, ఈ అగ్రకులాల వాళ్ళకి ఏం తెలుస్తుంది, నేను పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల పరిస్థితులు తెలుసు అంటారు. అంటే చాలా అట్టడుగు వర్గాల్లో ఉన్న వారి ఈనాడు మనము పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నా ఎంతోమంది కానీ దాని చర్చకు తీసుకురావట్లేదు. కిరోసిన్ ధరలు పెంచడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ అనేక సార్లు చర్చల్లో అంటే శాసనసభలో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఏ విషయాలంటే ఒక బడుగు బలహీన వర్గాలకి కావాల్సిన ఆహార ధాన్యాల పంపిణీ, తర్వాత రైతుల ఇక్కట్లు. ఈనాడు రైతుల సమస్యలు జాతీయ వ్యాప్తిగా మనం చూస్తున్నాం. రైతుల సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మద్దతు ధర ఇవ్వమని చేనేత కార్మికుల్ని గద్వాల కానీ పోచంపల్లి ఆమె స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇక్కట్లను తెలుసుకొని వారికి మద్దతు ధర ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి చేనేత వస్తువుల్ని అనేసి ఆమె చాలా పట్టుబట్టడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి సభలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినులకి ముఖ్యంగా బాలికలకి వారికి ఫీజు మాఫీ గురించి ఆయనని అడిగి వెంటనే సాధించుకున్నారు. అంటే ఇలాంటి విషయాలు కోకొల్లలు. ఇటు దళితులపై జరిగిన అకృత్యాల గురించి మీరు చూశారు. కంచికర్చర్ల కోటేష్ కానీ, తర్వాత నిజామాబాద్లో జరిగిన ఆర్మూర్లో జరిగిన సంఘటనలు కానీ, ఒక ఇన్సిడెంట్ నిన్న కూడా ప్రస్తావన చేసుకున్నారు, మీకు మళ్ళీ ఒకసారి ఉదాహరిస్తాను. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ముందు ధర్నాలో ముందు వరుసలో కూర్చొని, అంటే దాదాపు 4 దశాబ్దాలు ఆమె రాజకీయంలో ఉండి 2 సార్లు ఎన్నికయి శాసనసభకి ఒక లీడర్గా తను ఎక్కడో ఒక వేరే ప్లేస్లో ఉండకుండా ప్రజలతో మమేకమై పనిచేయడం అనేది గొప్ప విశేషం. దళితుల ఒక సముద్ధరణ కోసం వారిపై జరిగే అత్యాచారాలని వాటిని రూపుమాపడానికి కూడా ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేశారు. అప్పటి చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఆవిడ బయట ధర్నా చేస్తూ ముందు వరుసలో ఉన్న ఈశ్వరీబాయి గారిని పరామర్శించి వారి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి చాలా 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 విషయాల్ని మనకి గోచరిస్తాయి. ఎందుకంటే షీ వాజ్ నెవర్ ఫర్ ద పవర్. అంటే ప్రభుత్వంలో రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలు ఈనాడు చూస్తున్నాం రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి. కానీ రాజకీయ నాయకురాలు అంటే ప్రజల పక్షాన, ప్రజల చేత, ప్రజల కోసం పనిచేసే ఒక నాయకురాలు అని ఆమె ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఎప్పుడూ ఆమె లేవనెత్తిన సమస్యలన్నీ కూడా ప్రజల కోసం చేసే సమస్యలే. ప్రజల నుంచి వచ్చిన మేనిఫెస్టోని, అది ఎక్కడో పార్టీ మేనిఫెస్టో కాదు. ప్రజలు ఇచ్చిన ఆ సమస్యల్ని చాలా విస్తృతంగా పర్యటించేవాళ్ళు. ఆంధ్ర ప్రాంతం కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన తొలినాటి ఉద్యమాల్లో, తొలిదశ ఉద్యమాల్లో ముందుండి నడిపించి తెలంగాణ ప్రజాసమితికి వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత ఎప్పుడైతే పార్టీ కొంత వీగిపోయిందో, ఆ పార్టీ కొంత కాంప్రమైజ్ అయిందో,
దాన్ని వ్యతిరేకించి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితిని పార్టీని స్థాపించి దాని ద్వారా ఈ తెలంగాణ ఉద్యమ ఊపిరిని ఆగిపోకుండా చేసిన ధీర వనిత ఈశ్వరీబాయి గారు. ఆనాటి మన ముందు తరం నాయకురాళ్ళలో సావిత్రిబాయి ఫూలే, రమాబాయి అంబేద్కర్, రాణి జల్కారీబాయి, ఝాన్సీ జల్కారీబాయి ఇలాంటి ధీరవంతులున్న కోవలో కూడా ఈశ్వరీబాయి గారు వస్తారు. ఎందుకంటే అప్పుడు ఉన్న ప్రజల నుంచి వచ్చిన ప్రజల మనిషి, ప్రజల కోసం చేసిన పోరాటం, చీఫ్ మినిస్టర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని నిలదీసి అడిగి నిగ్గు తేల్చి విషయాల్ని సాధించుకొని ఉన్న ఒక మహా మనిషి మన ఈశ్వరీబాయి అమ్మగారు. వారి గురించి అనేక మంది మంత్రులు ముందు తిట్టుకున్నా కానీ వెనకాల ఆమె తిట్లే మాకు అక్షింతలు, ఆమె పూలు అని వర్ణించారంటూ ఆమె వీడ్కో సభలో చెప్తారు, శాసనసభ వీడ్కోలు సభ 77లో. అయితే ఇన్ని విషయాల్ని మనం ఒక్కసారి మననం చేసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం అనేది చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ధోరణిలో ఎప్పుడు కూడా నెవర్ కాంప్రమైజ్డ్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫస్ట్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ 1940స్లోనే ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, ఆ ఫెడరేషన్ ఎప్పుడైతే మనం తెలంగాణలో చాలా ప్రభావితంగా ఉందో తను కార్యదర్శిగా 3-4 సంవత్సరాలు పనిచేశారు. ఎక్కడ దాదాపు దళితోద్యమాలు అన్నీ దేశవ్యాప్తంగా వచ్చి 40 కల్లా ఒక అంబ్రెలా కిందకి మారుతాయి బాబాసాహెబ్ స్థాపించిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్లో. ఆ ఫెడరేషన్లో చాలా చురుకుగా పనిచేస్తూ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితకాలంలో ప్రణాళిక రూపొందించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జెండాని తన జీవన వేదంగా మార్చుకున్నారు. ఆ జెండా కిందనే తన చివరి వరకు కూడా తన ప్రయాణాన్ని సాగించారు. ఎన్ని ప్రలోభాలు ఇప్పుడే చూసాం మనం, ఎన్ని ఎదురైనా కానీ నమ్మిన సిద్ధాంతం పార్టీ కాదు తన అజెండా, ప్రజల యొక్క అభిష్టమే తన అజెండా. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని అన్ని దశాబ్దాలు 4 దశాబ్దాలు రాజకీయంలో తన జీవిత ప్రస్థానంలో చివరి వరకు కూడా ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసమే పనిచేసి ప్రజలనే తన జీవితాన్నిగా తన కుటుంబ సభ్యులుగా మార్చుకున్న ఆ మహామనిషికి నివాళులు అర్పిస్తూ ఈనాడు ఆవిడ ఆశయాల్ని పురికిపుచ్చుకున్న మా గీతారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఆమె జీవితమే మనకు ఒక పాఠం. ఈశ్వరీబాయి అమ్మ జీవితాన్ని ట్రస్ట్ తరపున ఆ స్పిరిట్ని కొనసాగిస్తూ అనేక విద్యాలయాలు, నర్సింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా ఇట్లా ఏటా ప్రభుత్వం తరపున కూడా ఉత్సవాలు జరుపుకుంటూ అనేక మహామహులకి అవార్డులు ఇచ్చుకుంటూ, ప్రీతా హరిత్, కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ దిస్ ప్రెస్టీజియస్ మెమోరియల్ అవార్డ్ బికాస్ ఐ హ్యావ్ సీన్ యువర్ జర్నీ in the social media. You are reaching the community, you are going to the slums and propagating the ideology of Baba Saheb Ambedkar. I am really proud of you for getting this award, and thank you so much for giving me this opportunity of sharing few thoughts of mine. ఈశ్వరీబాయి జీవితం, ఉద్యమం, శాసనసభ ప్రసంగాలు 29 ప్రసంగాలు ఇందుపరిచారు ఎంఎల్ నరసింహారావు గారు. ఈ పుస్తకాన్ని ఇంత అందంగా తీర్చిదిద్ది పబ్లిష్ చేసిన వారు ఒకసారి చెక్ చేసి కావాలనుకున్న వారు వన్స్ అగైన్. ఈనాటి మన ముఖ్య గౌరవనీయురాలు శ్రీమతి గీతారెడ్డి గారికి, టుడేస్ అవార్డీ శ్రీమతి ప్రీతా హరిత్, బోయి విజయేంద్ర గారికి, శ్రీమతి సుధారాణి గారికి, ఇప్పటిదాకా మన మధ్య ఉండి కార్యవ్యగ్రత వల్ల వేదికను వదిలి వెళ్ళినటువంటి శ్రీ శ్రీనివాసరాజు గారికి, ప్రభుత్వ కార్యదర్శి సాంస్కృతిక శాఖ, అలాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు చిరంజీవి మామిడి హరికృష్ణకి, మీకందరికీ సభాముఖంగా నమస్కారం. ఈ వేదిక మీద 95వ సంవత్సరంలో నేను 94-95వ సంవత్సరంలో కడప కలెక్టర్గా పనిచేసి హైదరాబాద్కు వచ్చినప్పుడు
శ్రీమతి గిదారెడ్డి గారు సాంస్థిక శాఖ మార్చులుగా ఉన్నారు. అంతకుముందు 1993-94లో స్పోర్ట్స్ కమిషనర్గా నేను వారు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు పనిచేశాను. కాబట్టి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడేసి మాకు సాంస్థిక శాఖ కావాలి రమణ గారు అని చెప్పని సాంస్థిక శాఖలో వేయించి నాతో పని జరుగుతున్నప్పుడు చూసి ఆశీర్వదించినటువంటి గీతారెడ్డి గారి కార్యక్రమంలో నేను ఇవాళ ముఖ్యమంత్రిగా రావడం అనేటువంటిది వారికి నేను ముఖ్య అతిథిగా రావడం అనేటువంటిది వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇది కాలమహిమ. ఇప్పుడు శ్రీమతి ఈశ్వరీబాయి గారి యొక్క జయంతి ఉత్సవాన్ని December 1 నాడు, అలాగే శ్రీమతి ఈశ్వరీబాయి గారి యొక్క వర్ధంతిని February 24వ తేదీ నాడు నిర్వహించాలని చెప్పని పార్టీలకు అతీతంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఆరాటపడి పోరాడినటువంటి గొప్ప యోధ, సాహసి, ధైర్యవనిత, అద్భుతమైనటువంటి దీర్ఘ దృష్టి కలిగినటువంటి ఈశ్వరీబాయి గారి గురించి బాగా అర్థం చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జయంతిని వర్ధంతిని ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని చెప్పని కోరడం అనేటువంటిది నేను ఎప్పుడూ చూడలేదు. 47 సంవత్సరం సర్వీస్లో వీరికి మాత్రమే జయంతి వర్ధంతి రెండు కూడా జరుగుతున్నాయని చెప్పని పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పని భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినటువంటి ఆ మహాతల్లికి ఈ రకంగా మనం నివాళి అర్పించుకుంటున్నామని భావిస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. అలాగే గీతారెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారితో ఏ స్థితిలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేసేసి దీన్ని సాధించినందుకు కార్యసాధకురాలిగా వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇవాళ డాక్యుమెంటరీ చూసాం ఇంతకుముందు, ఆ తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన విషయాలను విన్నాం మనం. సుధా గారు చాలా దీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో వారి యొక్క ధైర్య సాహసాల గురించి చెప్పారు. ఒకటి మాత్రం నిజం, వెరీ ఫెరోషియస్ లేడీ అని చెప్పని అప్పుడున్నటువంటి అందరూ శాసనసభ్యులతో అనిపించుకున్నటువంటి గొప్ప వనిత ఆమె. జయపాల్ రెడ్డి గారు ఆమెను ఫెరోషియస్ లేడీ అన్నాడు. అప్పుడున్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వావడాల గోపాలకృష్ణయ్య కానీ, బద్రి విశాల్ పిట్టి గారు కానీ, అలాంటి మహామహులు ఉండేటువంటి అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ఉన్నట్టయితే అందరూ కూడా ఆమెను చూసేసి ఆశ్చర్యపడినటువంటి పరిస్థితి. అంత పదబంధంతో మాట్లాడేటువంటి వాళ్ళు ఇటీవలి కాలంలో అంతగా లేరని చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ రోజుల్లో అసెంబ్లీలో అంత గొప్పగా మాట్లాడేవారు. శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలకు ముఖ్యమంత్రులు స్పందించి ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు వారి కాన్స్టిట్యుయెన్సీ ఎల్లారెడ్డిలో ఒక చెరువు ఉంటే అందులో చేపలు పట్టడానికి కోసం అని చెప్పని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కాంట్రాక్టర్కి ఆ చేపలు పట్టడానికి కోసం అని చెప్పని ఇస్తే అక్కడ ఉండేటువంటి 150 బేస్త కుటుంబాలన్నీ కూడా మా జీవితాలు ఏం కావాలి, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ కాంట్రాక్టరు మా దగ్గర మేము కూలీలుగా పనిచేస్తూ వారికి చేపలు అమ్ముకోవడానికి కోసం చెప్పని గొప్ప అవకాశం కల్పించాము, మా జీవితాలని మా బ్రతుకుల్ని కొల్లగొడుతున్నారని చెప్తే మేడం అక్కడికి వెళ్ళి ఈశ్వరీబాయి గారు ఆ రకమైనటువంటి పద్ధతిని మార్పించి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉండాలనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెడితే ఇవాటికి కూడా చాలా గొప్పగా అది నడుస్తుంది అని చెప్పంటే ఆమె యొక్క దీర్ఘదృష్టి అది. నేను అందుకే అంటుంటాను, మనుషులు వాళ్ళు జన్మించినప్పుడు కానీ, వాళ్ళు జీవిస్తున్నప్పుడు కానీ, వాళ్ళ జీవితాల్లో ఉండేటువంటి కాలాన్ని, నెలలు, రోజులు, తేదీలు, సంవత్సరాలు కాదు కావాల్సింది. వారు లేకున్నప్పుడు కూడా వారి గురించి తలుచుకుంటున్నాం ఇవాళ సంవత్సరాల తర్వాత అని చెప్పంటే వారు చేసిన పనులే మనకు చాలా గొప్పదైనటువంటివి అని చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విషయం మనకందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం, వేలసార్లు మనం పోయి ఉంటాం సెక్రటేరియట్ సైడ్ ట్యాంక్ బండి మీదుగా అంబేద్కర్ స్టాచ్యూని అలా ఉంచి దాని మీద మూసిగేసి, జేబీ రాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు, దాని మీద మూసిగేసి నెలల కొద్ది మూసిగేసి ఉన్నటువంటి ఆ అంబేద్కర్ స్టాచ్యూని చూసి ఎన్నాళ్ళు ఈ రాజ్యాంగ నిర్మాతకి మూసిగేసి చూస్తారు, ఇంతకంటే మీకు అసలు సమయం లేదా, ఇంకా వేరే పనులు చేసుకోవడం మీకు ఇష్టమా, అసలు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి తప్పకుండా అని చెప్పని ఆమె చెప్పినటువంటి మాటకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం తల ఒగ్గి వివి గిరి రాష్ట్రపతిని పిలిచి దాన్ని ఆవిష్కరింపజేయడం అనేటువంటిది నాకు చాలా ఆనందం కలిగించినటువంటి విషయం. ప్రజా సమస్యలకు, బీదవాళ్ళ సమస్యలకు తప్పకుండా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజాప్రతినిధులకు. తమ జీవితం అంతా కూడా ప్రజా సమస్యల కోసం చెప్పని చూసుకొని తమ జీవితం మీద కానీ, ఆస్తుల మీద కానీ ఎలాంటి ఆశ లేకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం రాజకీయ స్థితిలో ఉన్న అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని తప్పకుండా జీవించినంతకాలం నేను పాటిస్తానని చెప్పినటువంటి ఆ మహాతల్లి, అందుకనే ఆమెకు జయంతులు చేస్తున్నాం.
వర్ధంతులు చేస్తున్నాం, నివాళులు అర్పిస్తున్నాం, ఆ రకంగా దీపాలు వెలిగిస్తున్నాం. సీనారాయణ రెడ్డి గారు ఒక చోట చెప్పినట్టు, సామాన్యుడు మరణిస్తే ఆ మరణం చితిదాకా, అసామాన్యులు మరణిస్తే వారి స్మృతి నిలుస్తుంది జ్యోతిలాగా అని చెప్పినట్టుగా ఇవాళ వారి విగ్రహం ముందు జ్యోతిలాగా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఆ జ్యోతిలో అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ఇంకా ఇంతకంటే కూడా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే నేను ఆమెను 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి రోజుల్లో సిద్దిపేటలో నేను తెలంగాణ ప్రజాసమితిలో ఉన్నటువంటి వాడిగా నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైలుకు పోకముందు మేడంని దర్శించుకున్నాను నేను. అప్పుడు ఆ దశలో ఆమె ఒక సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని వెనుకకు తీసుకున్నా కానీ మళ్ళీ సంపూర్ణ ప్రజాసమితి పెట్టి చేద్దామని చెప్పి ముందుకు వచ్చినటువంటి గొప్ప పట్టుదల కలిగినటువంటి నాయకురాలు. దాంతోపాటు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, గీతారెడ్డి గారు ఏమనుకోకపోతే, గీతారెడ్డి గారిని 1970లో గాంధీ హాస్పిటల్లో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత విదేశాలకు పంపించాలనేటువంటి అభిప్రాయంతో విదేశాలకు పంపించారు. మీరు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెళ్ళినట్టున్నారు. అక్కడ ఉండి పీజీ చేసిన తర్వాత రియాద్ హాస్పిటల్లో వారు పనిచేస్తున్నారు. ఆ సమయంలోనే బహుశా డాక్టర్ రామచంద్రారెడ్డి గారిని వారు వివాహం ఆడారు. దంపతులు ఇరువురు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ సౌదీ రాజు ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని ఆహ్వానిస్తే వీరిరువురు, గీతారెడ్డి గారి దంపతులు వీరిరువురు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు వీరిని పిలిచి, మీరు బలహీన వర్గాల్లో నుంచి ఇంత గొప్ప విద్యావేత్తలుండి మీరు ఇక్కడుంటే లాభం, మన దేశానికి సేవ చేయాలి కదా అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిగారు చెప్పినటువంటి మాటలు కూడా ఆమెకు ప్రతిధ్వనించినట్టుగా అనిపించి, 10 ఏళ్ల పాటు ఈ విదేశాల్లో ఉన్నాం, తప్పకుండా మన దేశానికి వెళ్దామని చెప్పని హైదరాబాద్కు తిరిగి వచ్చి, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఇంకా తక్కిన వాళ్ళకు కూడా స్ఫూర్తిని అందించాలి కదా అని చెప్పని అప్పుడు పలికినటువంటి మాటలు, ఇందిరాగాంధీ పలికినటువంటి మాటలు గీతారెడ్డి గారికి బాగా స్ఫూర్తికొచ్చి 1989వ సంవత్సరంలో వారు గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యి మంత్రిగారయ్యారు. మంత్రిగారైనటువంటి గీతారెడ్డి గారికి మొట్టమొదటి సందర్భంగా ఎంత ఆనందం ఉంటుందో ఎవరికైనా ఉంటుంది, గీతారెడ్డి గారికి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రజానాయకురాలి యొక్క కూతురు కాబట్టి. ఆమె అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు రావాలి, నేను మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుంది వాళ్ళ, నేను మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పనంటే ఆ తల్లి అన్న మాటల్ని ఇక్కడ నేను ఉట్టంకించాల్సిన అవసరం ఉంది. ఆమె ముందట ఉట్టంకిస్తున్నప్పుడు నాకు కొంచెం సందేహం వస్తుంది. అయినా నాకు తెలిసిన విషయం చెప్పడం నా ధర్మం. నీ పార్టీ వేరు, నా పార్టీ వేరు, నీ రాజకీయాలు వేరు, నా రాజకీయాలు వేరు, నీ సిద్ధాంతాలు వేరు, నా సిద్ధాంతాలు వేరు, నీ ప్రమాణ స్వీకారానికి నేనెందుకు వస్తాను? ఒక తల్లి అన్నమాట, ఒక కూతురు అప్పుడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భం. తల్లిగా నేను ఆశీస్సులు అందిస్తాను కానీ మీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను రాను, అంతగా అదైతే నేను ఇంట్లోనే కూర్చొని టీవీలో చూస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి ఆ తల్లికి నమస్కారం. అది రాజకీయ నిబద్ధత, అది భావజాలానికి ఉండేటువంటి గొప్పతనం. అది ఆమె అంబేద్కర్ యొక్క భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని తన రాజకీయ నిబద్ధత తాను బతికినంత కాలం కూడా పాటించిందని చెప్పడానికి కోసం చెప్పని దృష్టాంతం ఒక్కటి చాలు. ఆ రకంగా గీతారెడ్డి గారి పార్టీ వేరైనా, వారిది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అయినా, వేరు పార్టీలలో ఉన్నాం, రాజకీయ దృష్టి వేరుంది కాబట్టి నేను రానని చెప్పని కళాఖండిగా చెప్పినటువంటి ఈశ్వరీబాయి జీవితం అంతా కూడా ఆ భావజాలంతోనే ఉండి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంతగా పునాదులు లేనటువంటి పార్టీకి తానే ఒక గట్టి పునాది అయ్యి ఆ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉండి జీవించినంత కాలం అందులోనే ఉండి, అలా ఉండాలి ప్రతి వారు కూడా, అలా ఉండాలి ప్రజాప్రతినిధులు అంటే అని చెప్పని చాటి చెప్పినంత స్ఫూర్తిని అందించినటువంటి ఆ ధీర వనితకి మనందరం కూడా ఇవాళ నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి, యువతకి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్ఫూర్తి పొందాల్సినటువంటి యువత కూడా ఉంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా స్ఫూర్తి అందుతుందని చెప్పని ఆశిస్తూ, ఈ సందర్భంగా ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ హ్యాస్ అవార్డెడ్ ద అవార్డ్ in the name of Madam Ishwaribai to Srimati Preeta Harith. All my best wishes to you, Madam. Congratulations for having got this award. And inspiring human being and a seminary Dalit social leader, without whose many struggles and rise to brilliance, perhaps a lot of us would not be where we are today.
She was a woman far ahead of her time because she realized early that education is not just for Dalits but for women and the downtrodden, as is the greatest empowerment can be realized by this. This is evident in her first ever endeavor, which was formation of a school named Geeta Vidyalaya for poor children. Furthermore, she was aware of violation of human rights of the deprived, which is why she formed the Civic Rights Committee in the 1960s. Apart from these, she conducted workshops for poor women and the downtrodden people of Secunderabad so that they may be able to secure for themselves, their families, a decent future. I must emphasize how far-sighted Srimati J. Ishwari Bai was to have such a vision to take up the cause of the marginalized sections of the society, to bring them at par as self-respecting citizens of India. Her personal achievements were quite exemplary, as she herself came from a humble Dalit background, having vision as noble as that of Dr. Bhimrao Ambedkar, as of Mahatma Jyotiba Rao Phule and Mata Savitri Bai Phule. The day is not far when Srimati J. Ishwari Bai's struggle and achievements will be acknowledged by the people in the entire country. In her endeavor to serve people, she found herself representing them for their interests to be acknowledged and taken up by the government in various positions. This is evident in the fact that she served as the municipal corporator for 7 years and as a member of the Legislative Assembly for 11 years. She achieved an impressive feat of being made the chairperson for Women and Child Welfare Department despite being opposition leader. Such was her impact during her tenure that the government made education free for girls all the way up to the intermediate level in the schools. She is a source of profound inspiration for me, as I can relate to her struggles and perseverance to fight for her people selflessly. I resolve to continue following in her footsteps to ensure that all humans are able to live a life of dignity and their civic rights are protected, as was her vision. I am humbled by the efforts that her daughter, Dr. J. Geeta Reddy, and the trust are making to carry on the legacy of Srimati J. Ishwari Bai's vision. We need more women like Ishwari Bai and Geeta Reddy in the present circumstances because of the rising atrocities and crimes against women and the violation of human rights for the downtrodden. I thank Dr. Geeta Reddy and Sri Mamidi Hari Krishna, the Director of the Department of Language and Culture of the Government of Telangana. Thank you so much. Jai Bhim, Jai Bharat, Jai Mata Ishwari Bai. Let there be many more Agnishikhas, many more Ishwari Bais. తర్వాత శ్రీమతి విజయేంద్రబోయి ఐఏఎస్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ తరపున డాక్టర్ జె గీతారెడ్డి గారు శ్రీమతి విజయేంద్రబోయి గారిని సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ తరఫున డాక్టర్ జె గీతారెడ్డి గారు సత్కరిస్తారు. సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. తర్వాత ప్రొఫెసర్ ఈ సుధారాణి గారు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. Thank you so much, ma'am.
అమ్మని కీర్తించుకునే కూతుర్లు, అమ్మని గౌరవించుకునే కూతుర్లు, కొడుకులు ఉన్నంతకాలం ఇలాంటి ఈశ్వరీబాయిలు అందరూ బ్రతుకుతారు. కాబట్టి మా ముఖ్య అతిథి గారు డాక్టర్ కెవి రమణాచారి గారి చేతుల మీదుగా, అలాగే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా, సుధాభాయ్ గారి చేతుల మీదుగా, విజయేంద్రబోయే ఐఏఎస్ గారి చేతుల మీదుగా డాక్టర్ గీతారెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఉన్న అమ్మ నాన్నల్ని స్మరించుకునే పిల్లలు తక్కువైపోతున్నారు. అలాంటిది 30 సంవత్సరాలుగా అమ్మను మర్చిపోకుండా, అమ్మకు సంబంధించిన ఏ పనిని మర్చిపోకుండా, ఒక రాజకీయవేత్తగా ఉండి, ఒక డాక్టర్గా ఉండి కూడా ఇంత అద్భుతంగా ఒక మంచి కూతురుగా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నటువంటి డాక్టర్ జె గీతారెడ్డి గారిని అందరం కలిసి సత్కరించుకుంటాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.